జనసేన అధినేత పవన్ స్పీడ్ పెంచుతున్నారు. సైలెంట్ గా దూసుకుపోతున్నారు. ఇన్నాళ్లు గుప్పిట మూసి ఉంచిన పవర్ స్టార్ ఒక్కొక్క ఎత్తుగడను విప్పుతున్నారు. ఏలూరు నుంచి పార్టీ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు ప్రకటించిన పవన్ రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తిని పెంచారు. జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు, పార్టీ నిలదొక్కుంటుందా, అసలు కమిటీయే లేని పార్టీ కొనసాగేదెలా? గత కొన్నాళ్లుగా రాజకీయ విశ్లేషకులను వేధిస్తున్న ప్రశ్నిదే. సభలు పెడతారు, పవన్ ఒక్కరే మాట్లాడతారు, మళ్లీ నెల 2 నెలల వరకు కనిపించారు. ఇది ఆయన మీద ఉన్న విమర్శ. కానీ వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు జనసేనాని. అనంతపురంలో 3వ సభ ఏర్పాటు చేశారు పవన్. ఈ సభకు ఏర్పాట్లు జరుగుతుండగానే ఏలూరులో ఓటు నమోదు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది రాజకీయ పరిశీలకుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. అక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకోబోతున్నారు పవన్. ఎన్నికల్లో తిరుపతి, పాలకోలు నుంచి పోటీ చేసిన చిరంజీవి అక్కడ నివాసం ఉండలేదు. కానీ పవన్ అందుకు భిన్నంగా వెళుతున్నారు. జనంలో ఉండాలని నిర్ణయించుకున్నారు జనసేనాని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు పరిమితం కావాలని నిర్ణయించుకున్నాకే జూబ్లీహిల్స్ లో ఉన్న ఓటును రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు పవన్. అనంతపురం సభ తర్వాత మరికొన్ని సభలు నిర్వహిస్తారు. పార్టీ కార్యవర్గం ఏర్పాటు విషయంలోనూ పవన్ స్పష్టతతో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చాలా మంది పారిశ్రామిక, ఐటీ రంగ నిపుణులతో పాటు కొన్ని పార్టీల నేతలు పవర్ స్టార్ తో టచ్ లో ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటే వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువన్నది జనసేనాని ఉద్దేశమట. ప్రజారాజ్యం అనుభవాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న పవన్ అన్నింట్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీఆర్పీ పెట్టకముందే చాలా మంది పార్టీ తరఫున పనిచేస్తున్నట్టు ప్రకటించుకోవడం, తర్వాత వాళ్లే పార్టీకి నష్టం వచ్చే చర్యలకు పాల్పడడం పవన్ కు బాగా గుర్తుంది. అందుకే తనను కలవడానికి ఆసక్తితో ఉన్న వాళ్ల బయోడేటా అంతా సేకరిస్తున్నారు. వారి పుట్టు పూర్వోత్తరాలు దగ్గర పెట్టుకుంటున్నారు. పైకి ఒక్కడిగానే అన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తున్నా అంతర్గతంగా పార్టీకి రూపురేఖలు తెచ్చే పనులు జరుగుతూనే ఉన్నాయి. ఏ జిల్లాకు ఎవరు నాయకుడైతే బాగుంటుంది, రాష్ట్ర స్థాయి పదవులకు ఎవరు సరైన నాయకుడన్న దానిపై తన కోర్ గ్రూప్ తో పవన్ ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు. సాధారణంగా సభలు, సమావేశాలు పెట్టినప్పుడే జనసేన యాక్టివిటీస్ ప్రజలకు తెలుస్తున్నాయి. కానీ తెర వెనుక చాలా పనులు జరిగిపోతున్నాయి. పార్టీ అంటే రాత్రికి రాత్రి పుట్టేది కాదు, పెట్టేది కాదు. అందుకే దానికి కావలసిన సరంజామా అంతా పవన్ కోటరీ సిద్ధం చేస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు పార్టీ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న పవన్ ఎన్నికలకు ముందు కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశాలున్నాయి. ఏదైనా మూసి ఉంచితేనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్న సూత్రాన్ని నమ్ముతున్న పవన్ తన పార్టీ విషయంలోనూ అదే సూత్రాన్ని పాటిస్తున్నారు.